ఇప్పుడు మీరు లైట్ ఆఫ్ చేసి అద్దం ముందు నించుంటే మీ శరీరం చీకట్లో మెరుస్తూ ఉంటుంది. ఇది నేను చెప్తే మీరు నమ్ముతారా? ఇది పారానార్మల్ కాదు, ఇది సైన్స్. మనిషి శరీరం అల్ట్రా లో లెవెల్ లైట్ రిలీజ్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రివీల్ నౌ. నేను మీ వెంకటేష్. అయితే ప్రశ్న ఏంటంటే, మనల్ని మనం మెరుస్తూ ఎందుకు చూడలేకపోతున్నాం? మన శరీరం నుంచి లైట్ ఎందుకు వస్తుంది? ఇది ఏదైనా ఎనర్జీయా, లేక ఆత్మ, లేక ఇంకేమైనా ఉందా? ఇప్పుడు మీరు మీ శరీరం గురించి తెలుసుకోబోయేది ఈ స్కూల్లో కూడా ఎప్పుడు చెప్పి ఉండరు. 2010లో జపాన్ సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. వారు అల్ట్రా సెన్సిటివ్ కెమెరాస్ యూజ్ చేసి మనిషి శరీరాన్ని చీకట్లో అబ్జర్వ్ చేశారు. అప్పుడు వారికి తెలిసింది ఏంటంటే, మనిషి శరీరం నుంచి చాలా సూక్ష్మమైన కాంతి విడుదలవుతుంది. ఈ ప్రాసెస్ని సైన్స్లో బయోలుమినిసెన్స్ అంటారు. ఇది ఎందుకు జరుగుతుంది? మన శరీరంలో ప్రతి సెకండ్కి లక్షల కెమికల్ రియాక్షన్స్ జరుగుతుంటాయి. మన సెల్స్ ఆక్సిజన్ని యూజ్ చేసుకొని ఎనర్జీ తయారు చేస్తాయి. ఆ టైంలో కొన్ని మాలిక్యూల్స్ ఎగ్జైటెడ్ స్టేట్కి రీచ్ అవుతాయి, మళ్ళీ తిరిగి నార్మల్ స్టేట్కి వస్తాయి. అవి వచ్చేటప్పుడు చాలా చిన్న లైట్ పార్టికల్స్ రిలీజ్ అవుతాయి, అంటే ఫోటాన్స్. ఇవి చాలా చిన్నవి కాబట్టే మన కంటితో చూడలేకపోతున్నాం. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. రోజు మొత్తం మన శరీరం ఒకేలాగే మెరవదు. శాస్త్రవేత్తలు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మార్నింగ్ తక్కువ గ్లో, ఈవినింగ్ ఎక్కువ గ్లో. మెయిన్గా ఫేస్, నెక్ మరియు చెస్ట్ పార్ట్ నుంచి ఎక్కువగా లైట్ రిలీజ్ అవుతుంది. ఇది కేవలం ఫిక్షన్ కాదు. ఈ రీసెర్చ్ టోహోకో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జపాన్లో జరిగింది. ఇది పియర్ రివ్యూడ్ సైంటిఫిక్ జర్నల్లో పబ్లిష్ అయ్యింది. అంటే ఇది పారానార్మల్ కాదు, ఇది ప్రూవెన్ బయోకెమిస్ట్రీ. అంటే మనం టార్చ్ లైట్లా కలగడం లేదు, కానీ మన శరీరం ఒక చిన్న లైట్ సోర్స్ లాంటిదే. మీరు నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు మన సెల్స్ మైక్రోలైట్ని రిలీజ్ చేస్తుంది. మనిషి శరీరం ఎంత అద్భుతమో ఇంతకన్నా మంచి ఎగ్జాంపుల్ ఇంకేమైనా ఉందా? ఇంకా ఇలాంటి ఆశ్చర్యకరమైన నిజాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి.